वहीं सिकंदराबाद रेलवे स्टेशन पर मुख्तलिफ महकमों के हुक्काम ने 60 बच्चों को हिरासत में लिया। एक इत्तला मिलने पर पुलिस और विमेंस डेवलपमेंट एंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट के हुक्काम एनजीओज ने सिकंदराबाद रेलवे स्टेशन पर दानापुर सिकंदराबाद एक्सप्रेस के जरिए बिहार और मध्य प्रदेश से बच्चा मजदूरी के लिए लाए गए 60 बच्चों को बचाया। बताया जाता है कि इन बच्चों को शहर के मुख्तलिफ मुकामात पर मजदूरी के लिए लाया गया। पुलिस और चाइल्ड वेलफेयर डिपार्टमेंट के हुक्काम इस मामले पर कार्रवाई कर रहे हैं। स्टेशन लो मरी ट्रेन लो इंस्पेक्शन చేయడం జరిగింది। దీంట్లో ఆల్మోస్ట్ 200 to 300 పీపుల్ బీహార్ నుంచి వచ్చినట్టు మనం ఫిజికల్గా వెరిఫికేషన్ చేయడం జరిగింది। దీంట్లో అడోలసెంట్ లేబర్ చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ యాక్ట్ ప్రకారం కూడా అడోలసెంట్ లేబర్ని హజార్డస్ ఆక్యుపేషన్లో వర్క్ చేపేయడం రాంగ్। సో ముందే అంటే మన స్టేట్లో ఎంటర్ కాగానే బిఫోర్ ఎంప్లాయ్మెంటే మేము ప్రివెంటివ్ స్టెప్ కింద వీళ్ళని రిటైన్ చేయడం జరిగింది। వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్నీ వెరిఫై చేసి మరి వాళ్ళు ఏ పర్పస్లో వచ్చారు, ఏ ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేయడానికి వచ్చారు అనేది వెరిఫై చేయడం జరుగుతుంది। మనకి ఈ స్టేట్కి షిఫ్ట్ చేస్తుంటే అది ట్రాఫికింగ్ వితౌట్ పర్మిషన్ అయితే ట్రాఫికింగ్ కింద వస్తుంది। సో ఈ అన్ని యాక్ట్స్ కింద జేజే యాక్ట్ కింద, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ యాక్ట్ కింద, చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ యాక్ట్ కింద ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది। రేపు సిడబ్ల్యూసీ ముందు మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరి అప్పుడు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది, వెదర్ వాళ్ళని రిపాట్రియేట్ చేయాలన్నా లేదంటే ఇక్కడ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పంపించాలా అనేది సిడబ్ల్యూసీ విల్ డిసైడ్। కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది। చాలా వరకు వీళ్ళు పేరెంట్స్ తోటి రాలేదు, మీడియేటర్స్ తోటి రావడం జరిగింది। పేరెంట్స్ వాళ్ళు ఒకవేళ పిలిపించి వాళ్ళని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసి రిటర్న్ చేయడం